హాయ్ అండి. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదా, అక్కడైతే మార్కెట్కి వెళ్ళి గాజులు అయితే వేసుకున్నాను. అక్కడ నుండి అయితే ఏమేమి తీసుకొచ్చానో నేను నెక్స్ట్ వీడియో పెడతాను కదా. మా పిన్ని అయితే అప్పడాలు వడియాలు అయితే ఇచ్చింది. అదేనండి, మా తమ్ముడికి అయితే పెళ్లి జరిగింది కదా, మా తమ్ముడికి ఇంకా మా పిన్ని వాళ్ళు అనమాట ఇచ్చారనమాట. అప్పడాలు వడియాలు ఇంకా కొంచెం కుంకుమ అయితే ఇచ్చింది. సో అవి అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే పువ్వులు అయితే చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి పువ్వులు అయితే తీసుకొచ్చాను. కొన్ని సన్నజాజులు అయితే విడి పువ్వులు అయితే తీసుకొచ్చాను. అమ్మవారికి అయితే పువ్వుల మాల అయితే కడదామని. పువ్వుల మార్కెట్లో అయితే పువ్వులు అయితే చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. ఇంకా సన్నజాజులు కట్టడానికి ఆకు పువ్వులు అయితే తీసుకొచ్చాను కదా. ఇంకా రోజు కొనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది, చాలా రేట్లు అనమాట మణికొండలో. అందుకే గుడిమల్కాపూర్ నుంచి ఎప్పుడు నేను పువ్వులు పళ్ళు అయితే తీసుకొస్తాను. చూసారు కదా, చామంతులు, గులాబీలు, ఇంకా కనకాంబరాలు, జాజి పువ్వులు, ఇంకా సీతాఫలం పళ్ళు, కమలా పళ్ళు, అరటి పళ్ళు, కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చేసాను. వారానికి సరిపడా అయితే తీసుకొచ్చేసాను. ఈవినింగ్ అయితే పూజ కోసం ఇంకా అన్నీ అమర్చుకున్న తర్వాత అయితే హల్వా చేశాను. అదేమి హల్వా అనేది మీరు గెస్ట్ చేయండి, నేను ఇంకో వీడియోలో చెప్తాను. వెరైటీగా చేశాను. మీకు వెరైటీ కనిపిస్తుందో లేదో కానీ ఇందులో అయితే వెరైటీగా కనిపిస్తుంది. వెరైటీగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. దేవుడి గదిలో ధూప్ కడ్డి వెలిగించేసిన తర్వాత ధూపం దేవుడికి వేసిన తర్వాత అది తెచ్చి నేను గుమ్మం దగ్గర పెట్టేస్తాను. ఇంట్లో మంచి ధూపం వేసుకుంటే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత, ఈవినింగే కదా తింటాము, ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత చట్నీ చేసాము. ఇంకా దోశలు అయితే వేసాము. ఇంకా దోశలే అనమాట. ఈ రోజుకి వచ్చేసి పొద్దుంతా ఉపవాసం ఉన్నాం కదా, నైట్ వచ్చేసి టిఫిన్ అయితే దోశలు అయితే తింటున్నాము. ఈ వీడియో నిన్నటి వీడియో, ఈ రోజు వీడియో కూడా పెడతాను. ఈ రెండు వీడియోలు కలిపి పెట్టేస్తే నిన్న పెట్టడానికి కుదరలేదనమాట. మళ్ళీ ఈరోజు వీడియో పెడితే ఇంకా ఈరోజు ఆ వీడియో పెడితే ఈరోజు వీడియో పెట్టడానికి కుదరదు కాబట్టి రెండు వీడియోలు కలిపేసి ఈరోజు పెట్టేస్తాను. ఈ రోజుకి వచ్చేసి ఇంకా నిన్న వచ్చేసి దోశలు అయితే వేసాను కదా, ఈ రోజు అయితే వడ ఇడ్లీ చేస్తున్నాను. పూజ కూడా చూపిస్తాను. నా గాజులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. రేపు అన్నపూర్ణమ్మదేవి రోజు కాబట్టి మేము ఎప్పుడు అన్నదానం చేస్తాము. ఈ ఇయర్ కూడా అన్నదానం చేస్తున్నాము. సో రేపటి వీడియో అది పెడతాను అనమాట. అన్నదానం పెట్టే వీడియో అనేది ఫుల్ వీడియో పెడతాను. ఎలా చేస్తాం ఏంటి అనేది. అన్నపూర్ణమ్మ రోజు అన్నదానం పెడితే చాలా మంచిదని నేను విన్నాను. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి మేము అన్నదానం అయితే చేస్తున్నాము. ఎంతమందికి కలిగితే అంతమందికి, 100,000 పెట్టాలంటే కుదరని వాళ్ళకి కుదరదు కాబట్టి ఒక 10 మంది అయినా సరే అలా అన్నదానం చేసుకుంటే చాలా మంచి. ఈ రోజు ఈవినింగ్ పూజ వచ్చేసి, ఈ రోజు ఈవినింగ్ పూజలో వచ్చేసి ఇంకా వడలకైతే పప్పు అయితే నానబెట్టాను కాబట్టి కొంచెం బెల్లం వేసి బెల్లం గారెలు అయితే చేసేసి పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసాను. పూజ అయిపోయిన తర్వాత మాకు టిఫిన్లోకి వచ్చేసి కొన్ని వడలు అయితే చేసాము. ఇంకా ఇడ్లీ కూడా పెట్టాను. కొంచెం పప్పు అయితే నానబెట్టానని చెప్పాను కదా, వడలు చేసేసి ఇంకా ఇడ్లీ అయితే చేసి చట్నీ కూడా రుబ్బేసి ఇంకా తినడానికి అయితే రెడీ అయ్యాము. అవును, మీరు నవరాత్రులు చేస్తే పొద్దంతా ఉపవాసం ఉంటున్నారా లేదనేది కమెంట్ చేయండి. మేమంతే పొద్దంతా ఏం తినట్లేదు, వాటర్ అయితే తాగుతున్నాము. ఇంకా నైట్ వచ్చేసి ఇలా టిఫిన్లు అయితే తీసుకుంటున్నాము. ఇంక ఈ రోజుకైతే టిఫిన్ ఇడ్లీ వడ అయితే తినేస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.